ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. జాగ్రత్తగా వినండి. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దీని స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ m n అనేవి కంటిన్యూస్ ఫంక్షన్స్ అవుతాయి. నెససరీ కండిషన్ ఒకటి ఉంది. ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడవుతుందంటే ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x అయితే అప్పుడు మనకి ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మనం డిక్లేర్ చేయగలుగుతాము. నెక్స్ట్ మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని డిక్లేర్ చేసిన తర్వాత నెససరీ కండిషన్ మనం సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. జనరల్ సొల్యూషన్ ఈస్ ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ndy ఈజ్ ఈక్వల్ టు c. ఇక్కడ ఇంటిగ్రల్ mdx అంటే ఇక్కడ y కాన్స్టెంట్, అలాగే ఇంటిగ్రల్ ndy దగ్గర టర్మ్స్ నాట్ కంటైనింగ్ x లేని టర్మ్స్ మాత్రమే రాసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు కండిషన్లు జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. ఫస్ట్ కండిషన్ ఏంటి, ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x అంటే ఇక్కడ మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మనం డిక్లేర్ చేస్తాము ఫస్ట్ కండిషన్లో. సెకండ్ కండిషన్ ఏంటి, జనరల్ సొల్యూషన్ కనుక్కుంటాము, అంతే.